మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీఎస్ ఎక్సెల్ 100 అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2020 మోడల్ అండి. BS6 వెహికల్ అండి. లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. అంటే మన దగ్గర ఉందండి. ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే మనకు ఎంతో యూజ్ఫుల్ అవుతుందండి. అందుకోసమే ప్రతి ఒక్కరిని లైక్ అయితే ఇవ్వమని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇకైతే వీడియోలోకి వెళ్దాం. ఈ వెహికల్ మోడల్ చెప్పే కదా ఫ్రెండ్స్, 2020 మోడల్ BS6 వెహికల్. లొకేషన్ మన దగ్గర ఉందండి, కాజీపేటలో ఉందండి. ఇక రీడింగ్ విషయానికి వస్తే 30,700 చిల్లర అయితే రీడింగ్ తిరిగిందండి. సెల్ఫ్ రన్నింగ్ ఉందండి. సెల్ఫ్ వెహికల్ అండి. ఈ వెహికల్ సెల్ఫ్ వెహికల్. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి 75% అయితే ఉందండి. బ్యాక్ టైర్ వచ్చేసి 80% అయితే ఉందండి. ఫ్రంట్ టైర్ వచ్చి 75%, బ్యాక్ టైర్ 80. 30,700 చిల్లర అయితే రీడింగ్ తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్ అండి. ఇక ఏ వెహికల్ యూజ్ చేసిన వాళ్ళు అయితే సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి. సింగిల్ హ్యాండ్ ఓనర్ యూజ్ చేసిన వెహికల్. RC ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా ఉందండి. RC ట్రాన్స్ఫర్ కూడా ఉంది. ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు, డ్యామేజ్ లేదు. బండి నీట్ అండ్ క్లీన్గా ఉందండి. మెయింటెనెన్స్ అయితే బాగుంది. ఈ వెహికల్ యూజ్ చేసిన వాళ్ళైతే ఒక ఎంప్లాయీ వెహికల్ అండి. ఎంప్లాయీ వెహికల్ ఎక్కడ కానీ స్క్రాచెస్ లేకుండా నీట్ అండ్ క్లీన్గా మెయింటెనెన్స్ అయితే పెట్టారు. బండి డ్యామేజ్ కూడా లేదండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత అవుట్లుక్ బాగుంది. కండిషన్ అంతా పర్ఫెక్ట్ ఉంది. అవుట్లుక్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. నేనైతే ఇక్కడ 5 డేస్ నుంచి అయితే ఈ వెహికల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇంటి దగ్గర కండిషన్ అయితే చెక్ చేశానండి. బండి బాగుంది, నీట్ అండ్ క్లీన్గా ఉంది. సెల్ఫ్ వెహికల్ అండి. చాలామంది అనుకుంటారు మళ్ళీ సెల్ఫ్ కాదని. సెల్ఫ్ వెహికల్, సెల్ఫ్ రన్నింగ్ ఉంది. ఎక్కడ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ వెహికల్ కావాలనుకునే వాళ్ళు వెంటనే లొకేషన్కి వచ్చేసి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. ఇంకా లాంగ్ వాళ్ళు అయితే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి. నేను ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉంది, చేస్తాను తప్పకుండా. ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వెహికల్ గురించి ప్రతి వెహికల్స్ అనేది, ఈ వెహికలే కాదు ప్రతి వెహికల్స్ అనేది ఎప్పుడెప్పుడు అప్డేట్ అనేది మనము వాట్సాప్ గ్రూప్లో ఇస్తుంటాను. మీరు వాట్సాప్లోనే ఎక్కువ చాలా మంది సేల్ అయిపోతున్నాయండి వెహికల్స్. మీరు ఇంకా జాయిన్ అవ్వకుంటే వెంటనే జాయిన్ అవ్వండి. అది ఎలా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? కింద ఏం లేదండి, వీడియో కింద ఒక లింక్ ఇస్తున్నాను. వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే చాలండి, డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు. ఒకవేళ లేదు మీకు అర్థం కాకుంటే నా నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి, నేను యాడ్ చేస్తాను. ఎవరైనా యాడ్ చేయని వాళ్ళు తెలియకుంటే యాడ్ చేస్తాను. ఎక్కువ వెహికల్స్ వాట్సాప్ గ్రూప్లోనే సేల్. మన సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది గ్రూప్లో ఉన్నారు. డీలర్స్ ఉన్నారు, కస్టమర్లు ఉన్నారు, అండ్ చాలా లాంగ్ వాళ్ళు కూడా ఉన్నారండి గ్రూప్లో. వాళ్ళు ఎక్కువ మన గ్రూప్లో చూసేది వెహికల్ అనేది అమౌంట్ వేయడమో రావడమో వచ్చి తీసుకెళ్ళడమో అలా చేస్తున్నారు. ఎందుకంటే మన మీద నమ్మకము. ఇంకోటి, మనం తక్కువ లాభం తీసుకొని ఎక్కువ వెహికల్స్ అనేది సేల్ చేస్తున్నాము. బయట మార్కెట్లో ఈ వెహికల్కు ఎలా ఉందో, ఎంత రేట్ ఉందని మీరు కూడా గమనించవచ్చు. మామూలుగా బయట మార్కెట్లో 30 నుంచి 40 వేల వరకు అయితే మార్కెట్ జరుగుతుందండి. ఈ వెహికల్కు 30,000 నుంచి 40,000 వరకు జరుగుతుంది. కానీ నేను మన సబ్స్క్రైబర్లు అందరి కోసం తక్కువ లాభం తీసుకొని ఇస్తున్నానండి. ఆ రేట్ కూడా చెప్తా వినండి. ఆ రేట్ కూడా చెప్తా, వెయిట్ చేయండి. ఇంకా వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే ఇంజన్ కూడా స్టార్ట్ చేసి పెట్టాను, తప్పకుండా మీరు చూడొచ్చండి. బండిలో ఎటువంటి స్మోక్ లేదు, ఎటువంటి సౌండ్ లేదు. ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మీకు వీడియో అనేది చూస్తే తప్పకుండా మీకు అర్థమవుతుంది. ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లొకేషన్ చెప్పే కదా, మీ లొకేషన్ వచ్చి చెక్ చేసుకొని తీసుకున్న తర్వాతే మీరు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే తీసుకోవచ్చు. బండిలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది మార్కెట్ రేట్ కూడా చెప్పా కదా, 30 నుంచి 40 వరకు జరుగుతుందని. నేనైతే మీ అందరి కోసం 30,000 అయితే ఫైనల్ చెప్తున్నా ఫ్రెండ్స్. ఫైనల్ రేట్ వచ్చేసి 30,000 అయితే ఫిక్స్ రేట్ చెప్తున్నాను. ఇంకా ఎటువంటి బర్గిన్ అయితే ఉండదండి. అందులోనూ తక్కువ లాభం తీసుకొని ఇస్తున్నాను. వెహికల్ అనేది చాలా అంటే చాలా కండిషన్లో ఉందండి, మంచి కండిషన్లో ఉందండి. ఇక్కడ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఆలోచించవద్దండి. లోకల్ వాళ్ళు వచ్చేసి దగ్గర ఉంటే వెహికల్ని చెక్ చేసుకొని డైరెక్ట్ వచ్చేసి చూసుకోండి.
ఒకవేళ లేదన్నా మేము రాలేము, మీ మీద నమ్మకము, వెహికల్ కండిషన్ బాగుంటే మేము తీసుకుంటాము, ట్రాన్స్పోర్ట్ చేయండి అంటే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉందండి. దాని వరకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ట్రాన్స్పోర్ట్ అయితే కంపల్సరీ చేయిస్తాను. చాలామంది కూడా కొంచెం తొందరపడి బాధపడుతున్నారు, అన్న అమౌంట్ వేసిన అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయరేమో అని అంటున్నారు. కానీ మనకు అలాంటి ఆలోచనలు అయితే ఉండదు. మన ఛానల్లో బ్యాడ్ నేమ్ అయితే రాదండి. ప్రతి ఒక్కరికి ఎవరు అమౌంట్ వేసినా కూడా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్నాను. మీకు ప్రూఫ్తో సహా వీడియో కూడా తీసి పెడుతున్నాను. కొంతమంది ఏంటంటే టెన్షన్ పడుతున్నారు, అన్న అమౌంట్ కదా మరి మీరు పంపకుంటే, మీరు ప్రాబ్లం ఉంటే మళ్ళీ రిటర్న్ తీసుకోరేమో, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉంటే పంపిరేమో అనేది ఆలోచనతో ఒకరిద్దరు అడిగినారు కూడా. మన దగ్గర ఏమో తీసుకోవాలి అనుకుంటున్నారు, వెహికల్ అనేది మన దగ్గర తక్కువ వస్తున్నాయి చూస్తున్నారు, కానీ తీసుకోలేక డబ్బులు పోతాయేమోనే, మీరు ట్రాన్స్పోర్ట్ చేయరేమో, డబ్బులు పోతాయేమో ఆ బాధతో కూడా టెన్షన్ పడుతున్నారు. ఇద్దరు ముగ్గురు చూశాను, ఈ మధ్యన గమనించాను. వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు వాళ్ళు కూడా. డైలీ అడుగుతారు వెహికల్ను, తీసుకుంటానా మాకు కావాలన్నా నాకు కావాలంటారు. కానీ గంటకు 2 గంటలు ఆలోచిస్తారు, ఇది లేదా అది లేదా, ఎట్ట చేస్తారు మీరు ట్రాన్స్పోర్ట్, ఎప్పుడు చేస్తారు, ఎన్ని గంటలకు వస్తుంది, ఎలా తీసుకోవాలి మేము, మీరు ఖచ్చితంగా పంపిస్తారా లేదా, మీరు అక్కడ పోయినాక అమౌంట్ వేస్తాను, మీరు అక్కడ పోయినాక వీడియో కాల్ చేయండి అని సతాయించినారు చాలామంది. కానీ మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? నచ్చితేనే తీసుకోండి, వెహికల్ కండిషన్ బాగుంటేనే తీసుకోండి. అందుకే మేము కూడా ఒక మాట చెప్తున్నాను, మీకు అంత డౌట్ ఉంటే మీరు వెహికల్ ఒకసారి లొకేషన్కి వచ్చేసి వెహికల్ చూసుకొని తీసుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడైతే ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తా, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్.